హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం కైన్మాస్టర్లో ఎర్రర్ని ఎలా రిజాల్వ్ చేయాలో చూపిస్తాను. సో ముందుగా నేను ఒక కైన్మాస్టర్ని ఓపెన్ చేసి దాంట్లో ఒక వీడియోను యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ కొట్టేసి ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళి దీంట్లో ఒక వీడియోని యాడ్ చేశాను. చూడండి, ద సెలెక్టెడ్ వీడియో ఈజ్ టూ షార్ట్ అంటుంది. సో దీన్ని రిజాల్వ్ చేయాలి అంటే ముందుగా మీరు ఏం చేయండి అంటే ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత వీడియో కన్వర్టర్ అని ఒక యాప్ కనిపిస్తుంది. సో చూడండి, ఈ యాప్ మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు అక్కడ పైన వీడియో కన్వర్టర్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేసి మన ఏదైతే వీడియో మనకి ఇప్పుడు అలా చూపించిందో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత కింద చూడండి కన్వర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, జస్ట్ ఈ కన్వర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. అండ్ మళ్ళీ ఇది సెట్టింగ్స్ అడుగుతుంది, స్టార్ట్ కొట్టేస్తున్నాను. 100% కన్వర్ట్ అయిపోయింది. సో కన్వర్ట్ అయిపోయిన తర్వాత పాత ఫైల్ ఉంచాలా డిలీట్ చేయాలా అడుగుతుంది. సో నేను పాతది డిలీట్ చేయమని చెప్పేసి అంటున్నాను. ఇప్పుడు కన్వర్ట్ అయిన ఫైల్ని అలాగే ఉంచుతున్నాను. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఈ కన్వర్ట్ అయిన ఫైల్ని ఇప్పుడు నేను కైన్మాస్టర్లో యూస్ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళిపోయి కైన్మాస్టర్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఏదైతే కన్వర్ట్ అయిన ఉందో ఆ ఫైల్ని ఇక్కడ పెడుతున్నాను. చూడండి, ఇప్పుడు ఆ ఫైల్ మాత్రం వచ్చేసింది. ఆ ఎర్రర్ అయితే ఇప్పుడు మనకు రాలేదు. సో ఇలా సింపుల్గా మనం ఈ షార్ట్ అనే ఎర్రర్ని మాత్రం రిజాల్వ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.